అజ్మీర్ దర్గాకి కోర్టు నోటీసులు ఎప్పుడు సంచలనమైంది. సూఫీ ఫకీర్ ఖాజా మొయిద్దీన్ చిఫ్తీ మందిరంగా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకి స్థానిక సివిల్ కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామం మీద పలు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు గురువారం విస్మయం వ్యక్తం చేశాయి. మతాలకు అతీతంగా అన్నిత్యం వేలాది భక్తులు ఈ దర్గాను సందర్శిస్తారు. శివాలయం మీద ఈ దర్గాను నిర్మించినందున హిందూ మందిరంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మేరకు దర్గా కమిటీకి, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి, భారత పురావస్తు సర్వే విభాగానికి కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ నెలలో దాఖలైన ఈ పిటిషన్ మీద తదుపరి విచారణ డిసెంబర్ 20కి ఉంటుందని ప్రకటించింది. పొరుగునున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబల్లోనూ ఇటీవల ఇదే విధమైన వివాదం ఏర్పడి మొఘల్ కాలం నాటి మసీదులో కోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన సర్వే అల్లర్లకు దారితీసింది. ఇందులో 4 వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ అజ్మీర్ దర్గా పరిణామాలు ఎటు దారితీస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దర్గా కమిటీ అధికారులు నోటీసుల మీద స్పందించేందుకు నిరాకరించారు. తాజా పిటిషన్ దేశాన్ని అస్థిరపరిచే శక్తుల కుట్రగా అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు.